వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే. ఇది నాణ్యానికి ఒకవైపు. కానీ అదే నాణ్యానికి మరోవైపు చూస్తే ప్రస్తుతం తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. ఎందుకంటే కబ్జా రాయుళ్లే అవాక్కయ్యేలా భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. స్కామ్ ఖరీదు 10 కోట్లో 100 కోట్లో కాదు, 1000 కోట్ల పైమాటే. అది వెలుగులోకి రావడంతో బొల్ల బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ కేసులో కొందరు అరెస్ట్ అయినా బొల్ల మాత్రం ఇంకా దొరకలేదు. వాళ్ళు భూ కుంభకోణం చేసిన తీరు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈలోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన ఊరట దక్కలేదు. ఇదే సమయంలో బొల్ల బ్రహ్మనాయుడి కుమారుడు గిరిబాబు తెరపైకొచ్చారు. లేదు, మా నాన్నకేం సంబంధం లేదు, ఆ భూ వ్యవహారం అంతా మా బంధువులది అని వివరణ ఇచ్చారు. అసలు ఈ స్కామ్ను కనిపెట్టింది మా చుట్టాలే అని చెప్పుకొచ్చారు. సరే, బొల్ల బ్రహ్మనాయుడు కుమారుడు చెప్పిందే నిజం అనుకుందాం. అలాంటప్పుడు ఆయన పారిపోవడం ఎందుకు? ఆయనపై ఏపీలో కేసు పెడితే అనుమానించాలి. కానీ ఎఫ్ఐఆర్ నమోదైంది తెలంగాణలో. అంటే అక్రమ కేసు అని చెప్పే వీల్లేదు. రుజువులు లేకుండా తెలంగాణ పోలీసులు ఎందుకు కేసు పెడతారు? అసలు ఆ ల్యాండ్ స్కామ్తో సంబంధమే లేకపోతే బొల్ల బ్రహ్మనాయుడు అజ్ఞాతంలో ఎందుకుంటారు? బయటకు వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా అనేదే అసలు ప్రశ్న. ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు, అలాగే మరో రాజకీయ విశ్లేషకులు భీశెట్టి బాబ్జీ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గుణకుల గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ బాబ్జీ గారు, మీరు చెప్పండి, విన్నారు కదా అసలు ఏం జరుగుతోంది? మరి బొల్ల బ్రహ్మనాయుడు గారి కుమారుడేమో అసలు ఏదైతే ఈ నకిలీ జీవోని కనిపెట్టింది మేమే అనేమో ఆయనే చెప్తున్నారు, మేమే రిపోర్ట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ డీసీపీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, యాక్చువల్గా తహసీల్దారు, ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామనేమో ఆయన చెప్తున్నారు. అంటే ఎవరి మాటల్ని మనం నమ్మాలి? ఒకవేళ వాళ్లే కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కోసమే పోలీసులు ఎందుకు వెతుకుతారు? అంతే కదా సార్. ఏం చెప్తారు ఈ విషయంలో మీరు? అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే మీకేమనిపిస్తోంది? అందరికీ నమస్కారం. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం. వైకే టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే అండి. ఇది మనం చాలా లోతుగా అనేక అంశాలను మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ, పాలకులు ఎవరైనప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూమికి పెరిగినంత గిరాకీ కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూమి పట్ల జరుగుతున్న అన్యాయాలు కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలో జరిగిన అంతులేని అవినీతి కానీ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి. దీనికి కారణం ఏంటి అంటే, భూమికి విలువ పెరగటం, పెరిగిన భూమి విలువని పక్కన పెట్టి సామాన్యుడిని దగా చేయడంలో స్నేహాస్తం అందిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ, చివరికి రాష్ట్ర ప్రభుత్వం. సార్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బాబ్జీ గారు, మీ దగ్గర ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకుంటారా? ఓకే. ఇప్పుడండి సార్ కిషోర్ గారు, సార్ మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి బాబ్జీ గారు. ఓకేనండి. ఇంకా రీసౌండ్ వస్తుందండి. రీసౌండ్ వస్తుంది. మీరు మాట్లాడించండి, నేను చెక్ చేస్తాను. ఒకసారి మీరు లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకే. కిషోర్ గారు మీరు చెప్పండి, ఏంటంటే అసలు ఏం జరుగుతుందని మనం అనుకోవచ్చు?
ఒకవేళ వాళ్ళు బొల్లా బ్రహ్మనాయుడు గారు కనుక తప్పు చేయకపోయినట్లయితే ఎందుకు ఆయన పరారీలో ఉండాలి? ఈరోజు తెలంగాణ పోలీసులు 4 గ్రూపులుగా ఏర్పడి ఎందుకు ఆయన కోసం గాలించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఆయన కొడుకు చెప్తున్న స్టోరీ ఏమో డిఫరెంట్గా ఉంది. మేము ఎవరికైతే మా అమ్మాలనుకున్నామో లేకపోతే కొనాలనుకున్నామో వాళ్ళే మాకు చెప్పారు ఈ జీవో నకిలీ జీవో అని మేమే కనిపెట్టాము కాబట్టే మేమే రిపోర్ట్ ఇచ్చామనేమో ఆయన చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఈ కేసు విషయాలు చూస్తూ ఉంటే విస్తుపోయేటట్టున్నాయి. గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో బయటకు వచ్చిన ఈ స్కామ్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి అధికారం ఉన్నా లేకపోయినా దోపిడీకి అలవాటు పడిపోయారు. ఇంకా దోచుకోవడం ఆగలేదు అనిపించింది. 1500 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నకిలీ జీవోల పేరులతో ఒక వెల్ది రాధాకృష్ణ అనే నిందితుడు సిసిఎల్ఏ జాయింట్ కమిషనర్ గా సూర్యాపేట అదనపు కలెక్టర్ గా చలామణి అయ్యి దస్తావేజులు వెళ్ళినట్టు కంప్యూటర్ ల్యాప్టాప్ లో ఒక దస్తావేజులు క్రియేట్ చేసి 552, 53, 54, 55, 58 అనే డాక్యుమెంట్లని ఫోర్జరీ చేసి సంతకాల ద్వారా గండిపేటలోని 18 ప్రభుత్వాన్ని గండిపేట సర్వే నంబర్ 18 భూమి ప్రభుత్వాన్ని అని 2025 అక్టోబర్ 6న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే 3 వారాల లోపల, అంటే సమయం కూడా లేదు, ఆత్రం అనమాట, 3 వారాల లోపల కేసును ఆసరాగా చేసుకుని ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసి భూమిని కాజేయడానికి ప్రయత్నించారు. ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రంలో కూడా మా అవినీతి చూపిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు మన చేతివాటం చూపిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు చట్టాన్ని జోబులో ఉన్నట్టు ప్రయత్నించారు. ఇంకా వాళ్ళ అధికార దాహం తీరలేదు. భూ కబ్జాల పరిశ్రమగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం పేరు గంచింది. భూమి కనిపిస్తే చాలు ప్రజలదా ప్రభుత్వాందా అని ఆలోచించకుండా ఫేక్ జీవోలు, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, దోచుకోవడం ఇదే పనిగా వాళ్ళకి మారిపోయింది. భూ కబ్జా ఎదుర్కొంటున్న వారిని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేస్తుందా? నకిలీ జీవో తయారు చేసిన తమ మాజీ ఎమ్మెల్యే పార్టీ చర్యలు ఉండవా? పరారీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు తప్పు చేయకపోతే ఎందుకు ముందుగా మన బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు? ఎందుకు పారిపోతున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగము, కక్ష సాధింపు అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు నోరు మెదపకుండా ఎందుకున్నారు? పక్క రాష్ట్రంలో కూడా మీ అవినీతి భాగోతం తెలిసింది. ఇప్పుడు దీని గురించి సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ మనం భూ కబ్జాలు చూసినట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగము, కక్ష సాధింపు చర్యలు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. చిన్న చిన్న తప్పులు జరిగితే పక్క పార్టీ వాళ్ళని రాజీనామా చేయాలి అంటే ఆరోపణలు ఇంకా ప్రూవ్ చేయకముందే ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కేసు విషయంలో నిందితుడిని ఏం చేస్తారు? ల్యాండ్ స్కామ్లు, భూ కబ్జాలు, దోపిడీ అంతే ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేసినట్టే. ఎదురుగా ఖాళీ స్థలాలు కనబడితే చాలు, బలహీనంగా ప్రజలు కనిపిస్తే చాలు దోచుకోవడం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. ఈయనకు కొత్త ఏం కాదు, ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 కేసులు ఈయన మీద నమోదైనవి. ముఖ్యంగా ఒక మాజీ సైనికుడికి సంబంధించిన భూమిని 2 ఎకరాల 2.45 ఎకరాల భూమిని అధికార బలంతో పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి రెవెన్యూ అధికారుల పైన అడ్డం పెట్టుకుని బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆక్రమించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక దేశాన్ని రక్షించిన మాజీ సైనికుడికే రక్షణ లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది అనే ప్రజలు ఆలోచింపజేసే విషయంగా మారింది. అందుకే ఈ రోజున వాళ్ళని 11కి పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో కేసులో కూడా వారసత్వంగా వచ్చిన బ్రాహ్మణపల్లి పరిధిలో బొప్పాడి జోసఫ్ అనే దళిత యువకుడికి సంబంధించి 2 ఎకరాలు వారసత్వంగా వచ్చిన ఆస్తిని దాని పక్కనే ఉన్న భూమిని కలుపుకున్న 6 ఎకరాలు కొల్లు కట్టడానికి ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఏంటంటే ఆసరాగా, తేలిగ్గా, బలహీనంగా ఎవరైనా కనబడితే వాడి దగ్గర ఉన్న భూమిని దోచుకొని తినడం, ప్రభుత్వ స్థలాలైనా ఖాళీగా ఉన్న స్థలాలైనా దోచుకొని వాళ్ళ పబ్బం కలుపుకోవడమే అయిపోయింది. ఈ రాష్ట్రాల మన రాష్ట్ర అవినీతి ఎంత దిగజారిపోయిందంటే వైఎస్ఆర్సీపీ నాయకులది రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. భారతదేశం మొత్తం కూడా వీళ్ళ అవినీతి గుర్తించాలనే విధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడైనా కూడా నోటు మెదపాలి. ఈ విషయంలో తప్పు ఉందా లేదా? బొల్లా గారి మీద చర్యలు ఏముంటాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే
రాజీనామా చేస్తారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది సామాజిక వాదులు ఉన్నారు, ఈ విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మాట వస్తే చాలు, అది పాత సామెత ఉంది, ఒక పిగ్గు సామెత, పంది పెట్టినా గుర్రు అంటదంట, పెట్టకపోయినా గుర్రు అంటదంట. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా వాక్యం వస్తే చాలు, ఒక ప్రముఖ నటుడు ఒక పక్క, తెలంగాణ మొత్తం కూడా ఒక పక్క వచ్చి నోటికొచ్చినట్టు తగులుకునే నాయకులకి, అదే పక్షపాత నాయకులకే నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. దాదాపు 1000 నుంచి 1500 కోట్లు దోచుకు తింటున్న ఒక నాయకుడి విషయంలో మీరెవరూ నోరు మెదపరా? ఈ ప్రజా స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తుంటే వీరి గురించి ఏం మాట్లాడరా? పవన్ కళ్యాణ్ గారి నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఆయన ధైర్యంగా చెప్పాడు, నా స్థలంలో నిజంగా అవినీతి జరుగుతుంటే లాక్కోండి అని నిలబడ్డ నాయకుడి మీద మీరు అవినీతి నిందలు నోటికొచ్చి మాట్లాడతారు కదా, ఇటువంటి నాయకుడి గురించి మీరు ఏం మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నాను. మురళీకృష్ణ గారు, కిషోర్ గారు అడిగిన ప్రశ్నలు మీరు విన్నారు కదా. అంటే ఈరోజు గిరిబాబు గారు చెప్తున్న స్టోరీ డిఫరెంట్గా ఉంది, అలాగే డీసీపీ గారు ఆయన చెప్తున్న విషయం స్టోరీ డిఫరెంట్గా ఉంది. అయితే ఇటు హైదరాబాద్లోనే కాదు, అటు వినుకొండలో కూడా మరో ఇద్దరు మా భూమిని కబ్జా చేశారంటూ ఒక మాజీ సైనికోద్యోగులు అలాగే మరొకరు బయటకు వచ్చారు. వీటన్నిటికీ సమాధానం ఏంటి అంటే దానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తారా అని కిషోర్ గారు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? కిషోర్ గారు ప్రశ్నిస్తున్న దానికి మేము సమాధానం చెప్పాలంటే, ఈరోజు ఏదైతే బోల బ్రహ్మనాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణల గురించి వారి సోదరుడు, వారి తనయుడు గిరిబాబు గారు అయితే పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన వివరణలో కూడా ఈ ల్యాండ్ మా బంధువులు కొనడానికి ప్రయత్నించారు, మా బంధువులు అగ్రిమెంట్ చేయించుకోవడానికి ప్రయత్నించారు, చేయించుకుందాం అనుకున్నారు, మాకు సంబంధం లేదు, ఇదే ల్యాండ్ ని మా బంధువులు కొన్నారు తప్పితే మేము కాదని చెప్పేసి ఆ బంధువులు మీడియేటర్స్ ద్వారా, అంటే మీడియేటర్స్ ఎవరో చేసిన తప్పుల ద్వారా మేము అవి పరిశీలించి మళ్ళీ మేమే రిపోర్ట్ చేసామని చెప్పేసి గిరిబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దీంట్లో ఈ విషయంలో మనం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మన కిషోర్ గారు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ కబ్జా పార్టీ అని మీరు చెప్పడం అయితే దీనికి భావ్యం కాదు. ఎందుకంటే ఎవరో కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలో కానీ భూ కబ్జాదారులు లేరా? ఇదే తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందు కేసులు లేవా? మాట్లాడితే ఆయన ఈ బ్రహ్మనాయుడు గారు సబ్జెక్ట్ తో పాటు మీకు అందుకునే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఇవ్వచ్చు, మేము 151 సీట్లలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మీకు 23 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఈ రోజు 23 సీట్లు ఇవ్వడం అది లెక్క కాదు, 151 అంత అభిమానం ఇస్తే మీరు నిలుపుకోలేకపోయారు. నేను చెప్పేది 151 నుంచి 11కు పడిపోవడం వేరు. అనేక నాయకులు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు ఏనండి సార్? మాట్లాడండి సార్. ఒకటే నేను చెప్పేది, ఆ 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీరు వచ్చేసారని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్ గా కూడా ఇది చెప్పాలంటే అంతకు ముందు మీకు 23 సీట్లు మీకు అంతకు ముందు మీ గవర్నమెంట్ తెలుగుదేశం రాష్ట్ర ప్రజలు మీరు టాపిక్ మాట్లాడడం బాగా నేను మాట్లాడుతున్నాను. ఇదే బ్రహ్మనాయుడు గారి గురించి నేను మాట్లాడాను. అవరోహణ క్రమం వేరు. 0 నుంచి 23కి వచ్చాం అనుకుంటున్నాం, 23కి వచ్చారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఓకే కిషోర్ గారు, మీరు అలాగే వచ్చారు కదా సార్, తెలుగుదేశం పార్టీ కూడా అలాగే వచ్చింది కదా, ఆ రకంగా వచ్చింది కదా. 23 సీట్లకు ముందే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎన్ని సీట్ల నుంచి 23 సీట్లకు వచ్చారు? ఇప్పుడు ప్రజలు ఒక పార్టీకి 23 సీట్లే వచ్చాయన్నారు కదా, దాని గురించి చెప్తా ఉన్నాను. మీరు 11కు పడిపోయారంటే ఆదరించిన ప్రజలే మిమ్మల్ని చర్చించుకుంటున్నాం. కిషోర్ గారు అలాగే మురళి గారు, ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద టాపిక్. ఏంటంటే ఇప్పుడు మురళి గారు ఒక్క విషయం సూటిగా చెప్పండి. ఏంటంటే శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పారు, 4 బృందాలుగా మేము బొల్లా బ్రహ్మనాయుడు గారి గురించి అలాగే బొల్లా రమేష్ గారి గురించి వెతుకుతున్నాము అని.
గిరిబాబు గారు చెప్పు ఉండొచ్చు, చెప్పింది డిఫరెంట్గా ఉంది, అదే కదా అడుగుతుంది. ఎందుకు వెతుకుతారు? ఆయన తప్పు లేనప్పుడు ఆయన కోసం ఎందుకు వెతుకుతారు? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదవుతుంది? మేడం మీరు చెప్పేది ఎంత? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదవుతుంది, వాళ్ళ గురించి ఎందుకు నిలుగుతారు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, డీసీబీ గారు చెప్పారని చెప్పేసి. కానీ మనం రెండు పక్షాలను చూడాలి. ఇప్పుడు డీసీబీ గారు చెప్తున్నది వినాలి, ఇక్కడ గిరిబాబు గారు అంటే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కొడుకుగా గిరిబాబు గారు చెప్పేది కూడా మనం కూడా ఈ సందర్భంలో పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు, ఈ విషయంలో మాకు సంబంధం లేదు, మా బంధువులు ఎవరో ఈ ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, దీంట్లో తప్పులు ఉన్నాయని, జీవోల్లో తప్పులు ఉన్నాయని, తప్పుడు జీవోలు మాకు మీడియేటర్స్ చూపించారని చెప్పేసి దాన్ని బయటకు తీసింది, కంప్లైంట్ చేసింది మేమేం చెప్పేసి మీరు గిరిబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఏది ఏమైనా సరే మనకి డీసీపీ మురళీ గారు క్లియర్ గా చెప్పారు ఏంటంటే, గండిపేట తహసీల్దార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన ఇచ్చిన తర్వాతే మేము ఇన్వెస్టిగేట్ రిపోర్ట్ పెట్టారు. వీళ్ళు రిపోర్ట్ పెట్టినట్టు ఆయన ఎక్కడ చెప్పలేదు. మనం పోలీసులది నమ్మాలి కదా ఆయనది. మనము ఇప్పుడు సాధ్యాసాధ్యాలు యాక్చువల్ గా గిరిబాబు గారు చెప్పిన దానిలో నిజమే ఉంటే మనకు అది కనపడాలి, వినపడాలి, మనకు అర్థం కావాలి. ఎక్కడ డీసీపీ గారు చెప్పేదానికి గిరిబాబు గారు చెప్పే స్టోరీకి ఎక్కడ పొంతం లేదు. 2 డిఫరెంట్ స్టోరీస్. మీరు చెప్పింది ఇప్పుడు గిరిబాబు గారు చెప్పేదానికి డీసీపీ గారు చెప్పేదానికి తేడా అసలు ఆపోజిట్ ఉన్నదన్న అని మీరే అంటున్నారు. డెఫినెట్ గా గిరిబాబు గారు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోలీసులు వినుకొండకి వచ్చి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్లే కనిపెట్టుంటే, తప్పు జరిగిందని వాళ్లే చెప్పుంటే వాళ్ళే వివరణ ఇచ్చుకోవచ్చు కదా, ఇలా జరిగింది మేము ఇలా అంత వివరణ ఇచ్చుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు? రారు కదా. పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు అనేది ఇప్పుడు ఏది ఏమైనా సరే తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసిన దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే బ్రహ్మనాయుడు గారు వాళ్ళ అబ్బాయి చెప్పిన పరిస్థితిని బట్టి చూస్తే మనం వారు అంటే మేమైతే తప్పు చేయలేదని చెప్పేసి బ్రహ్మనాయుడు గారు అబ్బాయి గిరిబాబు గారు చెప్తున్నారు. మాకు తెలుసుంది కూడా ఆయన తప్పు చేయడనే మేము అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోని. బ్రహ్మనాయుడు గారు నేను కూడా చెప్పేది సార్, మీరు ట్రాన్స్ఫర్ అయింది, దాని గురించి వివరణ ఇవ్వాలి, పారిపోకూడదుగా. నేను కూడా చెప్పేదేనండి సార్, అదే వివరణ ఇస్తారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, ఆయన కూడా చెప్తారు. పారిపోకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు చెప్తారు సార్. పారిపోకూడదంటే రాజకీయ నాయకులు కేసులు పెడితే ఎంతమంది పారిపోలేదు? ఇప్పుడు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోరు సార్, పారిపోయి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక రాయేశారు 1000 ఎకరాలని. ఉంటే తీసుకోండి అన్నాడు, ఆడే నిలబడ్డారు కదా కళ్యాణ్ గారు. ఎప్పుడు మమ్మల్ని సంబంధం లేదు దీని విషయంలో. ఏం మాట్లాడలేదు సార్, తప్పు చేయనప్పుడు టాపిక్ ఏంది? 1000 కోట్ల అవినీతి జరిగింది, కూర్చొని మాట్లాడండి. 1000 కోట్ల అవినీతి సంబంధం లేదు. ఈ ట్రాన్సాక్షన్ లో మనకు సంబంధం లేదని నిలబడి మాట్లాడాలి కదండి. మాట్లాడతారు సార్, ఆయన వచ్చారంటే అదే మాట్లాడతారు. ఎవరైతే వాళ్ళ కుమారుడు నిజంగా తప్పు చేస్తే శిక్షింపబడతారు, నో డౌట్. ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజలను మోసం చేసి నిలబడలేరు ఎవరో కూడా. నిజంగా తప్పు చేసుకుంటే అయినా శిక్షింపబడతారు, దాంట్లో అనుమానం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, పార్టీగా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కాబట్టి పార్టీ పరంగా అతని మీద అతను రుజువు అయిందనుకో అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటది ఏంటనేది. మా పార్టీ తరఫున మేము స్టాండ్ లో ఉంటాం. ఎవరైనా సరే మీ తెలుగుదేశం పార్టీ అలా కాదు సార్, కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే తప్పు చేసినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం పూర్తి సాక్ష్యాధారాలతో తెలంగాణ ప్రభుత్వం మీ వైసీపీ నాయకుడి మీద ఫిర్యాదు చేసింది, మీరు ఇంకా అతను వెనకేసుకొస్తున్నారా? వెనకేసుకు రావట్లేదు సార్, మేము ఎవరిని కూడా వెనకేసుకు రావట్లేదు మా పార్టీ సార్. ఒక్క విషయం మీరు అడగండి, ఇప్పుడు ఆయన చెప్తున్న తీసుకొని వీళ్ళు 1000 కోట్లు తీసుకున్నారు. మా కామన్ మ్యాన్ కాదండి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉద్యోగి తహసీల్దార్ గారు మీ మీద కంప్లైంట్ చేశారు.
సార్, అదే నేను మనం చెప్పేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగము, కక్ష సాధింపు చర్యలు మా మీద రెడ్ పడుతున్నారు బుక్ అంటారుగా. రాజ్యాంగాల్లో కక్ష సాధింపుల గురించి ఆంధ్రప్రదేశ్ కి వస్తే దాని గురించి మాట్లాడొచ్చు, కానీ అది వేరే అయ్యగా సబ్జెక్ట్ మీరు మాట్లాడొచ్చు. అనేది కానీ ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎందుకంటే మీరు ఆయన్ని రెడ్ ఎలక్ట్ బుక్ రాజ్యాంగం చేసుకుంటున్నారా? ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ అందరూ తప్పు చూస్తున్నారు చేయలేదని సార్. భావిస్తున్నారా? దాని గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడకూడదు, దాని గురించి మాట్లాడే డిబేట్ వస్తారు. అదే సార్, ఈ పర్టికులర్ విషయంలో అతను ఎన్నుకుంటున్నారా? ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత దారుణంగా అమలుపరుస్తున్నారు అనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు పార్టీ అది ఈ రోజు పరంగా ఆంధ్ర స్టాండ్ ఏంటి సార్? ప్రజలందరికీ తెలుసు. చేశారా? ఓకే, కిషోర్ గారు, మురళీకృష్ణ గారు, మనం ఒకసారి బాబ్జీ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. మురళీకృష్ణ గారు, బాబ్జీ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. బాబ్జీ గారు, మీరు చెప్పండి. వింటున్నారు, మురళీకృష్ణ గారు వాదన వింటున్నారు, అలాగే కిషోర్ గారి వాదన వింటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? టోటల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది, మీరేం చెప్తారు? విశ్లేషణ ఇప్పుడు మురళి గారు, కిషోర్ గారు మాట్లాడిందంతా నేను విన్నాను. అయితే మనం వాస్తవాలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకునే కన్నా జరుగుతున్న పరిణామాలు రేపు జరగాల్సిన దానిపైన మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ప్రారంభంలో చెప్పాను, మీకు అందరికీ అది నోటీస్ కాలేదు. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రాల్లో లేనంత అవినీతి కేవలం ఈ భూముల్లో, రెవెన్యూ విభాగాల్లో జరుగుతున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. దీనికి కారణం చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులు, అట్లాగే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం. లొసుగులు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయిలో కోర్టుల నుంచి ఆదేశాలు తీసుకురాగల సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉండడం ఇది జరుగుతూ ఉంది. ఇది తెలంగాణలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, ఇంకో దగ్గర అని కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ గొడవ లేదు, ఇంత గొడవ లేదు. కానీ దురదృష్టం, కంచే చేను మేస్తే కాపలా కాసేవాడవడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైతే రైతులకు కానీ ప్రజలకు కానీ భద్రత కల్పించాలో వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని, వాళ్ళకి అవకాశం ఉంటే ఒకలాగా, వాళ్ళకి అవకాశం లేకపోతే మరొకలాగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పోలీసులే చూసుకోండి, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, పోలీసులకు చిరాకు కనిపిస్తే ఏం చెప్తారు? మాకేం సంబంధం లేదు, ఇది సివిల్ కేసు, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటారు. వాళ్ళకి నచ్చిన ఇంపార్టెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఒక వ్యక్తి మాట విని ఇంకొక వ్యక్తి మీద దాడి చేస్తారు పోలీసులు. నువ్వు ఆ కాగితం పట్టరా, ఈ కాగితం పట్టరా అని. కాబట్టి ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇది తప్పు చేశారా, ఒప్పు చేశారా, ఆయన పైన వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా, లేకపోతే ఏం చర్యలు తీసుకున్నారన్నది మురళి గారు, కిషోర్ గారు ఈ చర్చను పక్కన పెట్టేస్తే, తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న ధరణి పోర్టల్ ఏమైంది, మా భూమి పోర్టల్ ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పోర్టల్స్ ఏమయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రైతులు ఏ ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అంటే మనకు క్లియర్గా అర్థం కనిపిస్తూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థని జాగ్రత్తగా పట్టుకొని, తహసీల్దార్ వ్యవస్థ కానీ, డిప్యూటీ కలెక్టర్ వ్యవస్థ కానీ, మంత్రి వ్యవస్థ కానీ, లేకపోతే అధికారులు ఉన్నటువంటి ఈ రోజు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులు కూడా కంప్లీట్ గా అన్నింటిలో చిక్కుకుపోతున్నారు కదా అనేక కేసుల్లో. కారణం ఏంటి? అడ్డుకోవాల్సిన వాళ్ళే కదా తప్పులు చేస్తుంటే కళ్ళు మూసుకు కూర్చుంటున్నారు. నచ్చితే ఒకలా ఉంటున్నారు, నచ్చకపోతే మరోలా ఉంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మనాయుడా, బాబ్జీయా, మురళియా, లేకపోతే కిషోర్ అన్న బాబ్జీ గారు, ఒక విషయం సూచిగా చెప్పండి. ఈ వినుకొండలో మరో 2 కబ్జా కేసులు కూడా, బొల్లా బ్రహ్మనాయుడు గారు మా భూమి కబ్జా చేశారంటూ మరో 2 కూడా బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి, వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి సంఘటనలు రాకుండా ఉండాలి, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పనిసరిగా ఇప్పటికే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనమే మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది? ఆన్లైన్లో రెవెన్యూ వాళ్ళు పేర్లు మార్చేస్తున్నారు. అది మురళి గారి భూమి, వాళ్ళు కిషోర్ గారి పేరుని పెడుతున్నారు. కిషోర్ గారు వెళ్ళి మురళి గారి పేరుని ఎందుకు పెట్టారని అంటే, మీరు మురళి గారిని తీసుకురండి అని అంటున్నారు. సార్ ఫస్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం సార్. వినుకొండలో ఎవరైతే మరో 2 బాధితులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మా భూమిని కబ్జా చేశారంటూ బయటకు వచ్చారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒకళ్ళు మాజీ సైనికోద్యోగి. ఇప్పుడు అందుకని ఇమీడియట్ గా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. దీనికి స్పెషల్ ఎంక్వైరీ చేయించడానికి 30 days 40 days 90 days కొలమానం పెట్టి ఇమీడియట్ గా జిల్లా కలెక్టరా, డిప్యూటీ కలెక్టరా, లేకపోతే జాయింట్ కలెక్టర్ 2 రెవెన్యూ విభాగంలో ఎవరికి బాధ్యత ఇస్తారో ప్రభుత్వం తేల్చుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి, డిఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఆర్ఓఆర్లోకి వెళ్ళండి, లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటుంది. కలెక్టర్ దగ్గర గ్రీవెన్స్ వెళ్ళి ఆర్ఓఆర్కి కంప్లైంట్ చేసిన తర్వాత
మీది పాసిఫై అయిపోయింది, మీది క్లియర్ అయిపోయింది అంటున్నారు. వాస్తవానికి అలా జరగలేదు. మన రెవెన్యూ రికార్డులు రీసర్వేలో తప్పులు జరిగాయి, మనకు ఆన్లైన్లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఎఫ్సిఓలో తప్పులు ఉన్నాయి, 1Bలో తప్పులు ఉన్నాయి. వీటిని సరిదిద్దాలంటే యంత్రాంగం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే వ్యవస్థను బలోపేతం చేయకపోతే ఈ ఎవరు గొడవ పెట్టినప్పుడు బ్రహ్మనాయుడు గారు అక్కడ ఏదో 1000 కోట్ల రూపాయలు కబ్జా జరిగిపోయిందని చెప్పారు కాబట్టి వీళ్ళు వచ్చారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, లేకపోతే వాళ్ళు రాలేరు కదా. మరి వచ్చిన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకొని ఆల్రెడీ కేసు నడుస్తోంది. ఒకళ్ళు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళారు, ఇలా కబ్జా చేశారని చెప్పి వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బలవంతులు చేతుల్లో ఏమవుతారు, బలహీనులు నలిగిపోతారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అంతే మేడం. అందుకని ఇప్పుడు బడితున్న వాడిదే బర్రె అనే సామెతని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ వ్యవసాయదారుడు భూమి మీద ఉన్నాడు, 1Bలో పేరు మార్చేస్తే వాడికి తెలియదు, వాడికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు, పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి రెవెన్యూలో ఉన్నటువంటి జరుగుతున్న అక్రమాలపైన, అన్యాయాలపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం కావాల్సినటువంటి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాలి. గత ప్రభుత్వం మీద వీళ్ళ మీద గత ప్రభుత్వం, లేకపోతే తెలంగాణ కోసం మాట్లాడడం కోసం కాదు, ఇక్కడ రెక్టిఫై చేయడం కోసం ఏ రకమైన ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కామెంట్ కూడా తీసుకుందాం. రామ్మోహన్ నాయుడు గారు, మీరు చెప్పండి. బాబ్జీ గారు చెప్తుంది విన్నారు, అలాగే కిషోర్ గారు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, అలాగే మురళీకృష్ణ గారు కూడా ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనలేదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భూ కబ్జాలు జరుగుతున్నాయనేమో బాబ్జీ గారు అంటున్నారు, మురళీకృష్ణ గారు కూడా అంటున్నారు. కిషోర్ గారేమో మరి నైతిక బాధ్యత వహించాల్సిన మాజీ ఎమ్మెల్యే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. మీ విశ్లేషణ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అనుష గారు, అలాగే వైకే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం అండి. ఇప్పుడు నేను అందరి తాలూకా వాదనలు చూశాను. అసలు యాక్చువల్లీ బొల్లా బ్రహ్మనాయుడు గారు రాజకీయ జీవిత చరిత్ర చూసుకుంటే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో అడుగు పెట్టారు ఆనాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం, కానీ తర్వాత చూసుకుంటే 2014లో ఆయన ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో మళ్ళీ ఆయన జాయిన్ అవ్వడం, ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి సార్, ఖచ్చితంగా మనం ఒకటి ఆలోచన చేయాలి. రాజు దొంగ అయితే ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి మేడం. ఎందుకంటే ఈ మాట అనాల్సి వచ్చింది, రాజే తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ రాజు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ తప్పే చేస్తారు, ఇది పక్కా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేయాలి. గండిపేట ప్రాంతం అనేది తెలంగాణ రాష్ట్రంలో అతి విలువైన భూములు ఉన్న ప్రాంతం అది. అక్కడ ఆ ప్రాంతంలో కూడా మీరు చూసుకుంటే శేర్లింగంపల్లిలో సుమారు 1500 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి తప్పుడు జీవోలు పెట్టి తప్పుడు పత్రాలు సృష్టించి అది జరగడం అనేది 100% వాస్తవం. దీనికి సంబంధించి మరి ఆ రోజు మీరు చూసుకుంటే డీసీపీ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఆ రోజు సర్వే నంబర్ 18లో ఉన్న భూమి, ఏదైతే సర్వే నంబర్ 18లో ఉన్న భూమి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు దోచుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా డీసీపీ శ్రీనివాస్ గారు కేసు పెట్టినప్పుడు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, తర్వాత సాయి కిరణ్, వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మేడం. మీరు ఆలోచన చేయండి. అయితే ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారితో పాటు బొల్లా రమేష్ మెయిన్ సూత్రధారులు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పించుకొని తిరిగి తెలంగాణ రాష్ట్ర కోర్టులు ఆశ్రయించి అక్కడి నుంచి ఏదైతే ఆయనకి రాలేదు కాబట్టి ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకటైతే ఖచ్చితంగా వాస్తవం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు గారికి మరొక పేరు కూడా ఉంది, కోతల రాయుడు అంటారు. ఒకసారి మీరు చూస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారిని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ఆయన కోతల రాయుడు అంటారు. మేడం, ఇతని తాలూకా వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే 13 అక్టోబర్ 2025న ఈయన రాష్ట్ర మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఈ 5 కోట్ల మంది మహిళలు కూడా తిరగబడిన రోజులు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ప్యానెల్లో ఉన్న వైసీపీ నాయకులకు నేను ఒకసారి అడుగుతున్నా. మేడం, ఇక్కడ ఆలోచన చేయండి. ఎందుకు తప్పు చేశారు కాబట్టే తప్పించుకొని తిరుగుతున్నారు. నిజంగా తప్పు చేయలేని బొల్లా బ్రహ్మనాయుడు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు బయటకు వచ్చి? ఆ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బొల్లా బ్రహ్మనాయుడు గారి భుజం మీద చేసి చక్కటి లీడరు, మంచి వ్యక్తి, అనుభవం ఉన్న నాయకుడు, మీ అందరికీ పరిచయం చేస్తున్నాను, మీరు ఓటేసి గెలిపించండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి
ఎక్కడికి వెళ్ళిపోయాడని నేను అడుగుతున్నా. అయితే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు. ఇక్కడ కూటమిలో గాని లేకపోతే ఇతర పార్టీలో ఎవరు తప్పు చేసినా క్షమించే ప్రసక్తి లేదు. రెవెన్యూ అనేది ఎవరికి సొంతం కాదు మేడం. ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని దాచుకోవాలని ఆ పార్టీ అధినాయకుడి నుంచి ఉంది కాబట్టే ఈ రోజు ఇలాంటి లీడర్లు పుట్టగొడుగులుగా పుడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి లీడర్స్ ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ప్రభుత్వ భూములు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈరోజు చూసుకుంటే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా వైసీపీకి సంబంధించిన లీడర్ల చరిత్ర అంతా ఒకసారి చూసుకోండి. ఈ రోజు ఇలాంటి భూ కబ్జాల్లో, లేకపోతే మర్డర్ కేసుల్లో, లేకపోతే రేప్ కేసుల్లో ఈ రోజు ఇరుక్కున్న పరిస్థితి రెండు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణలో కూడా ఆఖరికి వైసీపీ నాయకులు వినాలి సార్, వినాలి. తెలుగుదేశం నాయకులు మీరు మాట్లాడితే బ్రహ్మనాయుడు గారి సబ్జెక్టు ఇది మాట్లాడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతి మీద భుజం మీద చేసి ఓట్లు అడిగారంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడగదా? అలాగా లోకేష్ గారు క్యాండిడేట్లు పెట్టి ఓట్లు అడగదా? వాళ్ళందరూ పుస్తకొస్తున్నా ఈ రోజు వాళ్ళందరూ అవినీతి చేయలేదా? అంటే తెలుగుదేశం పార్టీలో నాయకుల్లోనే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవినీతి చేసిన నాయకులు లేరా? మరి అదే ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదా? చంద్రబాబు నాయుడు గారి మీద స్కాముల కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అలక్కా సార్ మేము చెప్పేది ఒకటే మీకు. మీరు బ్రహ్మనాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు బ్రహ్మనాయుడు గారి గురించి బ్రహ్మనాయుడు గారి ల్యాండ్ ఏదైతే కేసు ఉందో ఆ కేసు విషయం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ పొద్దుపోసరా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని లొసుగులు ఉన్నాయి? సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని లొసుగులు ఉన్నాయి? మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? అసలు ఇటువంటి సబ్జెక్టులు ఎందుకు వస్తాయి? అలా భూతాఘాతాలు ఎందుకు వస్తాయి? మీరు క్లియర్ చేయలేకపోవడం వల్ల భూతాఘాతాలు వస్తాయి సార్. మీరు భూతాఘాతాలు మూలనే భూతాఘాతాలు దానికి మీరు సమాధానం చెప్తారు. మీరు మాట్లాడితే మీరు అలా కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శించడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటో తెలుసు. మీరేం చేస్తున్నారు? మీ తెలుగుదేశం పార్టీలో నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి? మీ చంద్రబాబు నాయుడు గారి ఫైళ్లు ఉన్నాయి, లోకేష్ గారి ఫైళ్లు ఉన్నాయి. మీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఎన్ని? అట్ల మీద మాట్లాడండి. మీరు అట్ల మీద కూడా మాట్లాడండి. వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి డెబిట్ లోని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి చేయమంటే ఈయన చేశారని చెప్పమంటే ఇంతకంటే మీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూసుకున్నా అదే నాయకుల చరిత్ర చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు చేయమంటేనే చేస్తున్నారు అన్నమాట మీ ఎమ్మెల్యేల అవినీతి. మేడం వైసీపీ నాయకులకు సార్ వంకలేనమ్మ డొంకట్టుకొని మీరు కదిపారు. ఇది మీరు కదిపారు. ఎందుకంటే సబ్జెక్ట్ బ్రహ్మనాయుడు గారు ఆ ల్యాండ్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఇటువంటి ఆయన నాయకుని బట్టి ఇది వస్తుందంటే ఇది కరెక్ట్ చేస్తారు. మీరు మాట్లాడేది అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీన్ లో లేరు. ఈ సీన్ లోని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వనండి. ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా? లోకేష్ గారు బ్రహ్మనాయుడు గారు మీరు ఒక్కసారి మురళీకృష్ణ గారిని మాట్లాడివ్వండి. విజువల్ చూపించాలా? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. చాలా చూపించగలరు. ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క విలేకరులంటే చెప్పండి సారీ రామ్మోహన్ గారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేడం. తెలంగాణ రాష్ట్రమే కాదు, ముందు అవినీతుల గురించి మాట్లాడకండి. మీరు వినాలి. చెప్పండి వింటాం. చెప్పండి. బ్రహ్మనాయుడు గారి చరిత్ర చూసుకుంటే
ఈ రోజు ఒకటి 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 బయటకు వస్తున్నాయి. అదే వినుకొండకు సంబంధించి ఒక సైనికుడు కుటుంబానికి సంబంధించిన 2 ఎకరాల పై భూమిని దోచుకున్న వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అతి త్వరలోనే దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి. అలాగే ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన భూమి కూడా ఈరోజు దోచుకున్న పరిస్థితి. మీరు ఒకటి ఆలోచన చేయండి, ఎందుకు సార్ తప్పు చేసిన నాయకులు ఇంకా వెనకేసుకొస్తున్నారు? వైసీపీ నాయకులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. మాట్లాడారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడారు ఈ విషయంలోనే? పార్టీ ప్రతినిధులు ఏమన్నా మాట్లాడారా? మీరు ఒక్కటి మాత్రం రామ్మోహన్ నాయుడు గారు ఒక్కసారి మీరు ఆగండి. ఒక్కసారి మురళీకృష్ణ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మా పార్టీ స్టాండ్ అంటే చూపించగలుగుతాం. అప్పుడు ఎందుకు పెడతారు? అప్పుడు మా స్టాండ్ మీకు చూపించగలుగుతాం. మాట్లాడితే ఏ ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు సార్ దీంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిధి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీన్లోకి తీసుకొస్తారంటే ప్రతి ఇష్యూని యూజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి బాగుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగుందాం అని దురుద్దేశంతో ఉన్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తున్నారు. ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు ఆడియో మ్యూట్ చేయండి ఒకసారి పీసీఆర్. సార్ ఒక్క విషయం, ఈ విషయం మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అసలు సీన్ లోకి తీసుకురావాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఈ విషయంలో ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. మురళీకృష్ణ గారు ఒక మాట వినండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు చివరిగా ఆయన ఒకటే క్వశ్చన్ అడిగారు, ఏంటంటే మాజీ సైనికోద్యోగి భూమిని కబ్జా చేశారు కదా మాజీ ఎమ్మెల్యే గారు, దీనికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నారు ఆయన. దానికి సమాధానం చెప్పండి. మేము చెప్పేది కూడా ఒకటే, చట్టానికి నిజంగా తప్పు చేస్తే ఉంటది, మా దగ్గర సమాధానం లేకుండా ఉండదు. మేము మాట్లాడుతున్నాం కదా సార్, మాట్లాడుతున్నాం. దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్షించబడవలసిందే, దాంట్లో ఏ విధానాన్ని మనం లేదు. నిజంగా బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన చేసిన దాంట్లో తప్పు ఉందంటే శిక్షించబడతారు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే అంటే అది తేలే వరకు అంటే ఆయన అయితే మేము చేయలేదు, మేము ఈ తప్పు చేయలేదు అని ఆయన చెప్తున్నారు. డెఫినెట్ గా ఈ న్యాయస్థానంలో అది ఇప్పుడు పరిగణలో ఉంది. న్యాయస్థానంలోనే నిజంగా మురళీకృష్ణ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. మీ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు. మేము మీకులాగా పారిపోం సార్, మీకులాగా పారిపోం. నిజంగా తప్పు చేస్తుంటే దాన్ని శిక్షింపబడాలి ఎవరైనా సరే. వస్తుంది అప్పుడు క్లియర్ గా ఉందండి. వస్తుంది వస్తుంది సరే, ఎవరో పారిపోరు, నేను అది చెప్తుంటారు. ఎక్కడికి పారిపోతారు? వస్తుందండి. ఎవరో పారిపోరు సార్, ఎవరో పారిపోరుగా. అలా కాదు సార్, అలా కాదు, ఎవరో పారిపోరు సార్. ఎందుకంటే తప్పు శిక్షింపబడవలసిందే. అలాగే దోషి నిర్దోషులు అని ఉంటాయి, ఎవరైనా శిక్షింపబడాల్సిందే తప్పు చేసిన వాళ్ళు. అది ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది. అది ఏంటంటే క్లారిటీ ఉంది, శిక్షింపబడతారు, దాంట్లో అనుమానం లేదు. అప్పుడు మా పార్టీ స్టాండ్ ఏంటో మేము చెబుతాం. మా పార్టీ స్టాండ్ అలా చెప్తాం. దయచేసి మురళీకృష్ణ గారు ఈ రోజు ఏదైతే కబ్జాల పర్వం గురించి ఆరోపణలు వస్తున్నాయో బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద, మురళీకృష్ణ గారు ఇప్పుడు ఎవరు నిమ్మల రాజేష్, ఎవరు సాయి కిరణ్, ఎవరు బొల్ల రమేష్, ఎవరు ఏవో ఎవరు చెప్పారు? స్వయాన డీసీపీ శ్రీనివాస్ తెలంగాణకు సంబంధించిన ఒక డీసీపీ కదా చెప్పారు ప్రెస్ మీట్ లో. పెట్టింది తిరుగుతున్నారు. బయటకు వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే చెప్తున్నా కదా, మాట్లాడితే బయటకు వచ్చి సమాధానం చెప్పండి బొల్ల బ్రహ్మనాయుడు ధైర్యంగా. ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు గారు అయితే అలా కాదు సార్, బొల్ల బ్రహ్మనాయుడు గారు అయితే ఇప్పుడు అందుబాటులో లేరని వాళ్ళ అబ్బాయి చెప్పారు. వాళ్ళ అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. నేను చెప్పింది కూడా ఏనా సార్, వాళ్ళ అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. రేపు వద్దు బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చిన ఆయన వెర్షన్ ఆయన చెప్పగలుగుతాడు, డీసీపీ గారితో చెప్పగలుగుతాడు. బెయిల్ కోసం తిరుగుతున్నాడు సార్. అదే నేను చెప్పేది అదే, అప్లై చేస్తే నేను చెప్పింది అదే. ఏ రాజకీయ నాయకుడైనా బెయిల్ ఇవ్వలేదు సార్, నేను చెప్పేదేనండి, ఏ రాజకీయ నాయకుడైనా ఇదే ట్రై చేస్తారు. గతంలో మీ చంద్రబాబు నాయుడు గారు ట్రై చేయలేదు ఎలాగా బెయిల్ కోసం ముందు ఏమైనా కేసు ఉంటేనే? గతంలో మీ తెలుగుదేశం నాయకులు ట్రై చేయలేదు ఎలాగ ఎవరో కూడానే? సార్, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అనేది ఎక్కడైనా జరుగుతుంది సార్. అది
44 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు కేసేసి పై గెలిచారా? స్టోరీలు చెప్పకండి, డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. స్టోరీలు మేము చెప్పడం కాదు సార్, స్టోరీలు మేము చెప్పడం కాదు. అలా కాదు సార్, ఆయన మీద ఉన్న కేసులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్నారు, ఆ కేసులు మళ్ళీ తీసుకున్నారు మీరు. ఆపండి సార్, మీకు అదే చెప్తున్నా, వంకలేనమ్మ డొంకట్టుకుని ఆటమే మీ పని. అలా కాదు, ఆయన మీద ఉన్న కేసులు మీ గవర్నమెంట్ వచ్చిన తీసుకున్నారు కదా, చెప్పండి సార్ ముందు మీరు. ఆయన మీద ఉన్న కేసులన్నీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసులన్నీ రద్దు చేసుకున్నారు చెప్పండి, ముందు చెప్పండి. మేము అడిగిన అవినీతి రాజకీయాలు చేయకండి, అవినీతి రాజకీయాలు చేయవద్దు. అవినీతికాలు చేస్తుంది సార్, అవినీతి రాజకీయాలు చేసింది పుట్టిందే తెలుగుదేశం పార్టీ. సార్, తల్లిని చెల్లిని బయటకు నెట్టిన జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మీరు మాట్లాడితే ఎట్లా సార్? అదే తల్లి చెల్లి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, అదే తల్లి చెల్లి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఏమైనా నెత్తి మీద పెట్టుకున్నారా? అలా కాదు సార్, అదే తల్లి చెల్లి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన నెత్తి మీద పెట్టుకుని చూసారు ఏమన్నానే? రామ్మోహన్ నాయుడు గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మురళీకృష్ణ గారు, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఈ రోజు ఏదైతే కబ్జాలు జరిగాయని చెప్పి మనకి వార్తలు వచ్చాయో సంబంధించి చెప్పండి మురళీకృష్ణ గారు. మేడం, నేను చెప్పేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. బోల బ్రహ్మనాయుడు గారు నిజంగా ఈ విషయంలో తప్పు చేస్తుంటే ఆయన అలాగే ఇప్పుడు ఆయన అందుబాటులో లేరని వాళ్ళ అబ్బాయి గిరిబాబు గారు చెప్పారు. ఆయన వచ్చినంటే నిజంగా తప్పు చేస్తుంటే ఆయన వెర్షన్ ఏదో ఆయన చెప్తారు. ఆయన వెర్షన్ ఏదో ఆయన చెప్పినప్పుడు పార్టీ స్టాండ్ ఏంటన్నది మేము చెప్తున్నారు. సార్ మురళీకృష్ణ గారు, పోలీసులేమో బొల్లా బ్రహ్మనాయుడు గారు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. చెప్పండి. దీనికి మీ సమాధానం ఏంటి మురళీకృష్ణ గారు? అదే మేడం, పరారీలో ఉన్నారనే దానికి వాళ్ళ అబ్బాయి గిరిబాబు గారు లైవ్ లోకి వచ్చి చెప్పారు, ఇందాక ఈ రోజే చెప్పారు గిరిబాబు గారు. సార్, ఒక మాజీ ఎంతో రెస్పాన్సిబుల్ గా ఉండాలి నియోజకవర్గంలో ప్రజలకి, పార్టీకి, అలాగే ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన ఒక మాజీ ఎమ్మెల్యే ఈ రోజు కబ్జాలు వచ్చాక కనపడకుండా పోతే ప్రజలకి, అలాగే వైసీపీ కార్యకర్తలకి ఎటువంటి సంకేతాలు బయటకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలకు ఎటువంటి సంకేతాలు వెళ్తాయని మేము అనుకోవడానికి మేడం ఒకటి చెప్తున్నాం. మేమైతే పార్టీ నుంచి తప్పు చేసి నిజంగా అతను తప్పు చేశాడని తెలిస్తే మాత్రం పార్టీ నుంచి తగిన విధంగా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. అన్ని పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తాయి, మా పార్టీ కూడా ఆ రకంగానే వ్యవహరిస్తుంది. దాంట్లో ఏదో అనుమానం లేదు. ముందైన దోష నిర్దోష తెలిసిన తర్వాత మేము పార్టీ స్టాండ్ చెప్తాం, అంతే కదా మేడం. ఓకే కిషోర్ గారు, ఇందాక మీరే కదా అడిగారు మురళీకృష్ణ గారు, ఆయనకి చాలా టైం కావాలట. నిరూపణ అయ్యాక వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు మేడం, మేము చాలా టైం కావాలని చెప్పట్లేదు. దోష నిర్దోష తేలిందా? ఎందుకంటే మా రాజకీయ పార్టీలో ఉన్నారు. మొదట్లో చెప్పింది కిషోర్ గారు ఒక మాట చెప్పాలి. కిషోర్ గారు ఒక మాట, అనుష గారు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. చెప్పండి. పొరపాటున మురళీ గారు గాని లేనిపోని స్టేట్మెంట్ ఇస్తే, రేపు బ్రహ్మనాయుడు అన్న వ్యక్తి దొంగను తేలితే జగన్మోహన్ రెడ్డి గారు మురళీ గారిని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టరు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి కోసం వీళ్ళకి తెలియదు కదా. తప్పు మాట్లాడితే మురళి అన్న వ్యక్తిని కూడా క్షమించరు. మీరెవరో మాట్లాడడానికి అడిగే ప్రశ్న అక్కడ చూస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న తాలూకా వ్యక్తిత్వం ఏంటో నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన వ్యక్తి. 14 కేసులు పెడితే నా మీద 14 కేసులు ఎదుర్కొన్న వ్యక్తిని నేను. మీరు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా మురళీ గారు కూడా ఆచి తూచి మాట్లాడాలి. పార్టీ స్టాండ్ తీసుకుంటుందంటే జగన్ దోచుకున్న వాళ్ళందరినీ స్టాండ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కార్పొరేటర్ కూడా దొరకడు. ఒక్క విషయం సార్, మీరు చెప్పిందని ఆన్సర్ చెప్పాలి కదా. పార్టీ స్టాండ్ ఏంటనేది, మా నాయకుడు వ్యక్తిత్వం ఏంటనేది, మా నాయకుడు ఏంటనేది మాకు పూర్తిగా తెలుసు సార్. మాకు తెలుసు మా నాయకుడు ఏంటనేది మాకు తెలుసు. మేము ఈ డేబిట్ లో మేము చెప్పదలుచుకున్నది ఇప్పుడు నాకు ఎంత వర్తిస్తుందో మీకు అంతే వర్తిస్తుంది.
నీ స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్, మీ స్టేట్మెంట్ ఇవ్వలే. నాకెలా స్టేట్మెంట్ వర్తిస్తుంది? మీ నాయకుడిని నమ్మి మీరు మీ నాయకుడి దగ్గర పనిచేస్తున్నారు, మా నాయకుడిని నమ్మి నేను మా నాయకుడి దగ్గర పనిచేస్తున్నాను. మా నాయకుడి అయిపోతుంది. మురళీకృష్ణ గారు, ఒకసారి మనం కిషోర్ గారు కూడా అవకాశం ఇద్దాం. మురళీకృష్ణ గారు, కిషోర్ గారు, దోషి అని తేలితే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా తమ అధినాయకుడు ఆయన మీద చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. మురళీకృష్ణ గారు, దీనికి మీ సమాధానం ఏంటి? అదే మేడం, ఇందాక నుంచి చెప్తా ఉన్నాను. పూర్తిగా మొదటి చెప్పిందే మళ్ళా చెప్తున్నాను. భూ కబ్జాల పరిశ్రమ వైఎస్ఆర్సీపీ పార్టీ దేశంలోనే, నాకు తెలిసి దేశంలోనే 16 పేజీలతో 29 కేసులు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిమినల్ చర్యలు చేసిన ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద చర్యలు తీసుకుంటాము అంటే నిజంగా నవ్వొస్తుంది. అనంతబాబు ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు కలిపి పెట్టిస్తారు. ఆయన కావాలని నోటుకొచ్చి మాట్లాడితే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మీద చర్య లేదు. చర్యలు లేవు. మళ్ళా మురళి గారు మళ్ళా క్లియర్ గా చెప్తా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ సాక్షిగా మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఉన్న క్రిమినల్ కేసులు దేశంలో మరే ఇతర పార్టీలో లేవు. మీరు ఒప్పుకోవాల్సిందే. మీరు తప్పు చేసే మీ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు జరిగినంత హయాంలో జరిగినంత భూ కబ్జాలు ఇప్పటిదాకా జరగలేదు అనేది రికార్డు. ఈ 5 సంవత్సరాలు చేశారు. ఎన్ని క్రిమినల్ యాక్టివిటీ చేశారు. మందు మాఫియా, ఒక పక్క లిక్కర్ మాఫియా, నోటుకు వచ్చినట్టు తీసుకున్నారు. చివరికి నాయకుడు పిచ్చి మీద పోయి మా పొలాల మీద ఫోటోలు వేసుకున్నారు, మా దస్తావేజుల మీద ఫోటోలు వేసుకున్నారు. మీది అవినీతి పార్టీ అనేది ఎలక్షన్ కౌన్సిల్ అఫిడవిట్ సాక్షిగా చెప్తున్నాను. మీ నాయకుల మీద ఉన్నంత కేసులు మరే ఇతర మా నాయకుల మీద లేవు. ముఖ్యంగా మీ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు 16 పేజీల 29 కేసులు కలిగి ఉన్నారు. మరే ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిపి పెట్టిన కేసులవే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు నిర్ణయించుకున్నారు. తప్పుడు కేసులు ప్రజలు అది నేషనల్ రికార్డు అంటున్నాను. మీ నాయకుడిది నేషనల్ రికార్డు. ఇన్ని కేసులు ఏ నాయకుడు మీరు చెప్పిందే చెప్పారు. తప్పుడు కేసులను ప్రజలు రుజువు చేసుకుని ప్రజలు నిర్ణయించుకుని ఆయన ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రజలే 11 పరిమితం చేశారు. అనుష గారు చెప్పండి. అనుష గారు, మేడం అనుష గారు, పేమిరెడ్డి మురళి గారి పేరులోనే రాజస్వం ఉందని అర్థమవుతుంది. కానీ ఒక మాట చెప్పాలి మేడం గారు, ఆయనకు అర్థం కావాలి. మురళి గారికి ఒక మాట అర్థం కావాలి. చెప్పండి. మా నాయకుడు నిజంగా మీరు అన్నట్టు నిజంగా అవినీతి జరుగుంటే ఒక మాట చెప్తా, క్లియర్ గా వినండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోషయ్య గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సార్ బౌలర్లు అటువైపు మారారు తప్ప బ్యాట్స్మెన్ ఇటువైపు ఒక్కడే సార్ చంద్రబాబు నాయుడు. మీరు ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా అవినీతి చేస్తే తప్పు చేస్తే మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారు, తర్వాత వెన్నుపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు చెప్పిన దాంట్లో తప్పుంది సార్, మీరు చెప్పిన దాంట్లో తప్పుంది. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ప్రజలందరికీ తెలుసున్న విషయం. ఇవన్నీ ప్రజలందరికీ తెలుసున్న విషయం. రామ్మోహన్ నాయుడు గారు, మురళీకృష్ణ గారు, మన టాపిక్ డివేట్ అయిపోతుంది. స్టిక్ ఆన్ టు ద టాపిక్. అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారు, బాబ్జీ గారు ఒక
వ్యాలిడ్ పాయింట్ని రైజ్ చేశారు. ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అధికారులు కావచ్చు, లేకపోతే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ అమ్మకాలు కొనుగోలు విషయాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అన్నారు. రీఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమైనా కొత్త రీఫార్మ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా? ఏమైనా చేసే ఆలోచన ఉందని మీరు అనుకుంటున్నారా? ఎస్ మేడం, కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఆయన కూడా మంచి ప్రశ్న అడిగారు మీరు. నిన్నగాక మొన్న మహానాడు ప్రాంగణంలో నేను రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది మేడం. ఆయన ఒకటే చెప్పారు, అంటే ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా రెవెన్యూలో ఏది తప్పులు జరిగినా సరే అది రాజకీయ నాయకుల నుంచి కామన్ మ్యాన్ వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతిదీ కూడా పరిగణనలో తీసుకుంటున్నాం. రెవెన్యూలో కొత్త మార్పులు తీసుకొచ్చాం. నిజంగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే కబ్జాలు జరిగాయో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఎక్కడైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పులు జరిగినా క్షమించే ప్రసక్తి లేదు. అలాగే ఎవరైనా సరే మనకి పనికొచ్చిన విషయం అంటే పేదవారికి ఉపయోగపడే ఎలాంటి భూమి పేదవారికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా దాని మీద నాయకులు రిపోర్ట్ రాసి ఇవ్వండి, నేను ఖచ్చితంగా దాని పరిగణలో తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో నేను విశాఖపట్నానికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా ఆయన దృష్టిలోకి తీసుకెళ్తే ఆయన కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా నాకు మెసేజ్ రిప్లై ఇచ్చారు. అలాంటి నిజమైన రెవెన్యూ మినిస్టర్ ఈ రోజు మాకు దొరకడం కూడా అదృష్టం. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు పరిగణనలో చూసుకునే రెవెన్యూ మొత్తం కూడా చాలా సిస్టమేటిక్ గా వెళ్తుందని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశక్తుల మీద లేదు మేడం. అలాగే ఇప్పుడు ఆయన ఏదైతే పోర్టల్స్ కొత్తగా వచ్చి ఇప్పుడు ధర్నీ పోర్టల్స్ ఉన్నాయి, అలాంటి పోర్టల్స్ కొత్తగా రావాలి. ఖచ్చితంగా ఎవరి డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్ లో కూడా ఖచ్చితంగా మనం ఏదైతే గతంలో ఏదైతే ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి పట్టాకి ఎవరి భూమికి వారే బాధ్యులు రాజాని చెప్పే విధంగా సిస్టమ్ తీసుకొచ్చాం కాబట్టి ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశక్తి లేదు మేడం. ఓకే బాబ్జీ గారు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, చెప్పండి మురళీకృష్ణ. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ రీసర్వేలో జరిగిన ఇప్పుడు ఇవాళ ప్రతి రెవెన్యూ డివిజన్లను కూడా ఆర్డీ ఆఫీస్ లో నెంబర్ ఆఫీస్ లో ఉన్న కంప్లైంట్లు ఈ సర్వే దాని మీద అంటే ఒకరి భూమి మరొకరి దాంట్లోకి వెళ్ళిపోవడం, ఆ భూమిని మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పకుండా అది ఆటోమేటిక్ గా విఆర్ఓలు ఇచ్చేయడం ఇవన్నీ జరిగినాయి సార్. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం. డెఫినెట్ గా మనం పార్టీలను పక్కన పెడితే కనుక అంటే పార్టీలు పక్కన పెట్టే అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం కాకుండా ఇది మాత్రం తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనివల్ల. ఎందుకంటే లోకల్ గా ఏ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా సరే అక్కడ ఉండే 20 మంది 30 మంది ఏ పనికి వచ్చినా సరే 10 మంది ఈ పని మీద రైతులు వెళ్తున్నారు అక్కడికి ఆర్డీఓ ఆఫీసులకు కానీ ఎంఆర్ ఆఫీసులకు కానీ. దీని మీద మరి ఇప్పుడు మన ఆయన చెప్తున్నారు, ఆయన పేరు నేను మర్చిపోయాను, రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడాలని కూడా చెప్తున్నారు. డెఫినెట్ గా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా వారిని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒక భూమి అమ్ముకోవాలనుకున్నా అమ్ముకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఎకరా 10 సెంట్లు ఉంటే ఒక 20 సెంట్లు వేరే వాళ్ళు వెళ్ళిపోవడం, వీళ్ళకి హ్యాండ్ఓవర్ చేయకపోవడం, ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. దీన్ని రెవెన్యూ మంత్రి గారితో చెప్పి అంటే ఇప్పుడు మాట్లాడానని కూడా చెప్తున్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో గురించి. మేడం అనుష గారు చెప్పండి. అనుష గారు, గత 5 సంవత్సరాల్లో ఏదైతే గత 5 సంవత్సరాల్లో రెవెన్యూలో ఏవైతే అవకతవకలు వచ్చాయో వచ్చిన పేపర్లు ఏవి 200 పేపర్లో 2000 పేపర్లో కాదు మేడం, సుమారు 20,000 పైచిలకు పేపర్లు కంప్లైంట్ పేపర్లు వచ్చాయి. అంటే వాటి తాలూకా సమస్యలన్నీ గతంలో ఉన్న సమస్యలన్నీ తేల్చుకుంటూ వెళ్తే ఈ 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 5 సంవత్సరాలు అయినా టైం సరిపోదు. అలాంటి అవినీతి గతంలో వైసీపీ పార్టీలో జరిగిందన్న ఆలోచన ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అయితే ఖచ్చితంగా మీరు అదే చెప్పండి, మీరు స్పెషల్ డ్రైవ్ నిర్మించి దీని మీద కంప్లైంట్ చేయమంటే గత 5 సంవత్సరాలు జరిగింది అంటున్నారు. అంతకు ముందు 5 సంవత్సరాలు జరిగిన అవినీతి కూడా ఉన్నాయి సార్. ఇదే భూముల మీద అంతకు ముందు జరిగిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవినీతులు కూడా చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను, రాజకీయంగా మిమ్మల్ని మేము విమర్శించుకుంటున్నారు, మీరు మమ్మల్ని విమర్శించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని నేను మాట్లాడాను మీతోటి, మీరు మళ్ళీ రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. అలా రాజకీయంగా విమర్శలు చేయాలంటే నేను చేయగలను, మీరు మా ప్యానల్ లో కూర్చొని అందరూ కూడా రాజకీయంగా విమర్శలు చేయగలను. అది కాదు సార్, ప్రజలకు మంచి జరగాలని నేను చెప్తున్నాను అక్కడ. సార్ ఇక్కడ మీరు ఇక్కడ మాట వినాలి సార్. కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.
ప్రజలకి పరిపాలన అందించే సకారమైన పరిపాలన అందించే ప్రభుత్వం. సార్, ఏ ఈ రోజు ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకుంటేనే ఏర్పడతారు సార్. అలా కాదు సార్, ఏ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకుంటేనే ఏర్పడుతుంది. 5 కోట్ల మంది ఆశీర్వదించిన ప్రభుత్వం, అవినీతి లేని ప్రభుత్వం. మళ్ళీ సార్, అవినీతి లేని ప్రభుత్వాన్ని మీరు చెప్తే అలాగే ప్రజలు చెప్పాలి సార్. అవినీతి లేని ప్రభుత్వాన్ని మీరు చెప్తే కాదు. ఈ రోజు అవినీతి జరుగుతుందండి, పత్రికలన్నీ కోడైకొస్తున్నాయి. మేడం అనుష గారు, ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను, 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. వైసీపీ పార్టీ అంటే గొడ్డల పార్టీ, నెవర్ అగైన్. గొడ్డల పార్టీకి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గొడ్డల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని చాలా క్లియర్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ చూసారు, ఒకసారి చూడండి. చాలా పూర్తిగా వివరించారు. గొడ్డల పార్టీ అంటే మీదే అని, తెలుగుదేశం పార్టీ అని. గొడవల పార్టీ, గొడ్డల కిషోర్ గారు చెప్పండి సార్. మురళి గారు ఇందాక రీసర్వే చేయమని చెప్పారు. మీ నాయకులు మీరే ఇరికించేటట్టున్నారు సార్. జగనన్న ఇళ్ల పేరుతో ఈ ఎన్ని డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారు మన నాయకులు. రీసర్వే గారు చేస్తే అందరూ లోపడేయాల్సి వస్తుంది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో జగనన్న ఇళ్ళన్నీ ప్రభుత్వ స్థలాలు లేకపోతే చేశారంటే మా నాయకులు లోపల ఉంటారేమో. ఇరికిస్తా ఉన్నారు. అన్ని తప్పులు పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ. రీసర్వే కానీ చేస్తే జగనన్న ఇళ్ల పేరు మీద అందరూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నోట్ చేసుకోండి. రామ్మోహన్ గారు చెప్పారు, మీ నాయకుడు ఎప్పుడు గమనిస్తా ఉంటాడు. ఎవరిని వదలడు ఆయన, ఎవరిని వదలడు. చెప్పారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు తెలిసి తెలియక రీసర్వే కానీ జరిగిందంటే జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిలో మన నాయకులు ఇరుక్కుంటారు. అరే మీరు జగన్ మన వైసీపీ నాయకులు అందరి మీద ఒకే రకంగా ఉంటాయి. జాగ్రత్త సార్. మీరు మాట్లాడేది సబ్జెక్ట్ అలా కాదు సార్. నేనేం చెప్పాను, నేను రీసర్వే చేయమన్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. రీసర్వే చేస్తే జగనన్న పేరు మీద ఇచ్చిన ఇళ్ళన్నీ భూ కబ్జాలు లేకపోతే అసైన్డ్ భూములు, తక్కువ స్థలాలు కొనుక్కొని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని మళ్ళీ దాని మీద పడుతున్నారు మీరు. అంతే రీసర్వేకి జగన్ ఇళ్ల స్థలాలకి సంబంధం ఏంటి సార్? జగన్ ఇళ్ల స్థలాలు రైతుల దగ్గర గవర్నమెంట్ భూముల నుంచి ఇళ్ల స్థలాలు. నేను చెప్పేది ఈ రోజు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి నేను చెప్పాను. మీకు చేతనైతే రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లు పరిష్కరించండి. అది మానేసి మీరు జగన్ ఇళ్ల స్థలాల గురించి, జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని ప్రజల్లో మంచి పేరుందని ఇంకా దానికి ఇంకా ఇది అవుతున్నారు మీరు. ఇళ్ల స్థలాల్లో కూడా అభివృద్ధి జరిగింది మురళీకృష్ణ గారు. జగనన్న ఇళ్ల స్థలాల్లో ఖాళీ చాలా అవినీతి జరిగింది. మనకి సిఐడి విచారణ కూడా జరిగింది. సిఐడి వరకు వెళ్ళి సిట్ విచారణ జరిగింది. సిట్ విచారణలో చాలా ఏరియాల్లో అతి తక్కువ. చెప్పండి బాబ్జీ గారు మీరు చెప్పండి. ఫైనల్ గా మీరు అందరి వాదనలు వింటున్నారు. ఎలాంటి రిఫార్మ్స్ రావాలంటారు? మేడం ఒక్క మాట మేడం గారు, ఈ సందర్భంగా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వైసీపీ మురళి గారు మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే పొరపాటున వైసీపీ మురళి గారు గాని వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించిన ఒక 20 ఎకరాల భూమి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడకుండా చూసుకోండి దయచేసి. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడకూడదు. ఎందుకంటే ఎవరు ఎన్ని భూములున్నా ఎవరి భూమికి వాళ్ళే వారసులు, ఎవరి భూమికి వాళ్ళే యజమానులు. మీరు ఈ రకంగానే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి రైతుల భూములన్నీ జగనన్న భూ సర్వే జరిగినప్పుడు చేసి మీరు గెలిచారు. అంత అవినీతి పరుడు సార్, మిమ్మల్ని కూడా వదిలిపెట్టడు సార్. ఒకటి సార్, ఎవరు అవినీతి పరుడు అని మనం కాదు సార్, ప్రజలు చెప్పాలి. ఎవరు అవినీతి ప్రజలు చెప్పేశారు సార్. ఆల్రెడీ 11 పక్కన కూర్చోబెట్టారు కదా సార్. అలా కాదు, ఎవరు అవినీతి పరి అనేది ప్రజలు చెప్పాలి.
ఇంకేం చెప్పాలి సార్? అవినీతి పరులను ఓడించలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని మురళీకృష్ణ గారు, ఓడించలేదు. మురళీకృష్ణ గారు ఒక్క చంద్రబాబు విషయం నాయుడు గారికి స్పష్టంగా చెప్పండి. ఇచ్చిన దొంగ ఒక్క హామీల్ని విషయం నమ్మి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పండి. గారిని ఓడించారు. మురళీకృష్ణ ఈ గారు, రోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. మురళీకృష్ణ ఒక దొంగకి గారు, మనం తాళాలు ఇచ్చాం. అవినీతి మురళీకృష్ణ గారు ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. ఎన్ని రీఫార్మ్స్ వచ్చినా ఈ రోజు భూ కబ్జాని ఇలాంటి మాజీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తుంటే అడ్డుకోవటం ఎవరి వల్ల అవుతుంది? చెప్పండి మురళీకృష్ణ గారు. చెప్పండి మేడం. ఏంటి? ఎన్ని రిఫార్మ్స్ వచ్చినా ప్రజలకు ఆదర్శంగా నిలవాలి, ప్రజల సమస్యలు తీర్చాల్సినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే భూ కబ్జాలు చేస్తుంటే ఇంకా వీటికి రీసర్వేలు, వీటిని అంటే వీటికి అడ్డుకట్ట వేయడం ఈ భూ కబ్జాలకి సాధ్యమవుతుందంటారా? ఎందుకు సాధ్యం కాదు సార్ మేడం? ముందు ప్రజల్లో, నాయకుల్లో అందరిలోనే చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయ నాయకులు అందరిలోనే కూడా, అంటే పార్టీ లేదన్నా సరే చిత్తశుద్ధి ఉండాలి. అదే విధంగా ఈ రికార్డులు సరిచేయడంలో కూడా ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అది వైఎస్ఆర్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా ఏ గవర్నమెంట్ అవ్వచ్చు, టీడీపీ గవర్నమెంట్ ఏదైనా సరే, రికార్డులను కూడా ఎట్టి పరిస్థితుల్లో సరి చేయాలి. రికార్డులు క్లియర్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి పొరపాట్లు కానీ, అంటే ఏ భూ కబ్జాలు జరిగే పొరపాట్లు కానీ జరగకుండా ఉంటాయని చెప్పి ఇప్పుడు రికార్డు సరిగా లేక భూ కబ్జాలు జరగలేదండి ఈ విషయంలో అయితే. మేడం నేను ఒకటే చెప్తున్నాను, రికార్డులు అంటే దీని గురించే చెప్పట్లేదు. నేను ఈ ఒక్క విషయం గురించే చెప్పట్లేదు. చాలా విషయాల్లో రికార్డులు సరిగా లేకే భూ కబ్జాలు జరుగుతున్నాయి, చాలా దుఃఖంగా చాలా విషయాలు. నేను ఈ ఒక్క విషయం గురించి చెప్పట్లేదు. అంటే గవర్నమెంట్ రికార్డుల్లో కూడా భూములు రికార్డులు చాలా క్లారిటీగా ఉండాలని చెప్పి నేను అడుగుతున్నాను, నేను కోరుతున్నాను. ఎందుకంటే తప్పు జరగడానికి ఆస్కారం. ఓకే మురళీకృష్ణ గారు, రీఫార్మ్స్ ఏదైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామో డిబేట్లో, ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కఠినమైన రీఫార్మ్స్ రావాలని, సామాన్య మానవులు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాళ్ళకి న్యాయం జరగాలని, భూ కబ్జాలకు అడ్డుకట్ట పడాలని వైకేటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది వాళ్ళ డిబేట్ అంశం. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.